అమ్మ కిస్ కిస్ అది లోపలికి రండి మీరు కూడా. నేను పడుంది నాకు వెళ్ళిపోతుంది. స్వీటీ వాళ్ళ ఇల్లు బాగుంది కదా? బాగుంది మమ్మీ, నాకు ఆ బొమ్మ కావాలి. ఇదా స్వీటీ? నీకు నచ్చిందా స్వీటీ? ఇది తీసుకో. లోపలికి వెళ్దాం రండి. మా రూమ్ అయితే బాగుంది అసలు. అవును చాలా బాగుంది. కొంచెం రెస్ట్ తీసుకుందాం, చాలా టైర్డ్ అయిపోయినాం. చాలా దూరం నుంచి వచ్చినాం కదా. స్వీటీ నీకు ఇల్లు నచ్చిందా? బాగుంది. ఈ బొమ్మ కూడా నచ్చిందా నీకు? నీకు అన్నీ నచ్చుతాయి. ఇల్లు అయితే కొంచెం డిమూనట్టుంది అంతే. మనం లైట్ లేపిద్దాం, లైట్ లేపించుకోవాలి. అవును ఈ పిల్లలు అటే వేయండి అసలు. అవును కీసిచ్చి లోపలికి దాని ఇష్టం లేదు. ఎట్లా మళ్ళా గార్డెన్ లో అవన్నీ వర్క్ చూసుకుంటాడు కదా, అవసరం లేదు. ఏంటి ఏదో వెళ్ళినట్టు సడన్ గా అనిపించింది. ఒకసారి ఏదో సౌండ్ వస్తుంది. ఫుల్ టైర్డ్ అయిపోయినాం అసలు. ఏంది అసలు కదలకపోతే లేవని పోనీ పడుకుంటాను. అది ఎక్కడ వస్తుంది? బయట ఏవో సౌండ్స్ వస్తున్నాయి. ఏంటి ఏంటి బయట ఏవో సౌండ్స్ వస్తున్నాయి. అమ్మో ఇంట్లో అసలు ఏమేమో ఉన్నాయి. ఫస్ట్ అర్జెంట్ వెళ్ళి కాల్ చేసేసాను. అసలు చాలా భయం వేస్తుంది. ఒకసారి లే. ఏమైంది నీళ్ళు అసలు? ఏంటి పాపం లేస్తుంది అసలు. ఏమని చెప్పు నీకు? భయపడతారేమో కదా మార్నింగ్. ఏమైంది? పడుకో ఒకసారి. నాకేదో భయం అనిపించింది అంతే. నీకేమన్నా క్రాకా మెంటలా? ఏమో అప్పటి నుంచి ఊర్లో నుంచి వెళ్ళి ట్రావెల్ చేసి ఫుల్ టైర్డ్ అయిపోయింది. లొల్లి నేను అసలు నాకే ఎట్లా అనిపించేసి. నువ్వు ఆపోజిట్ అడిగి అడుగుతుంది. పడుకో స్వీటీ, నువ్వు లైట్ ఆఫ్ చేయండి. పడుకున్నా. పడుకో స్వీటీ. లే స్వీటీ, మేము ఫంక్షన్కి వెళ్ళొస్తాం. సండే కదా ఈరోజు. తొందరగా రెడీ అయ్యి చదువుకో, టిఫిన్ చేయి సరేనా? లే మళ్ళీ పడుకోక స్వీటీ. మళ్ళీ సాయంత్రం సాయంత్రం. బాయ్. ఓకే బాయ్. అసలు ఈ బొమ్మకి ఏమైంది? ఇందాక పైకి లేచింది. అమ్మో ఇది దయ్యమా? నువ్వు నా డాలీ కావు. పో. మమ్మీ నా డాలీ, మా మమ్మీ నా డాలీ, మమ్మీ నా డాలీ. ఓ చిట్టి, స్వీటీ ఏంది ఇక్కడ పడుకుంది? స్వీటీ ఏమైంది? స్వీటీ ఏమైంది? నీకు ఇష్టం కదా డాలీ నీకు? ఆ బొమ్మ నన్ను భయపెట్టేసింది. ఇంకేమన్నది చిట్టి నిన్ను? బొమ్మ ఏమన్నది? బొమ్మ అట్లా ఏమన్నది కదా అన్నది. అది దయ్యం. దయ్యం ఏముండదు చిట్టి అట్లా. దయ్యమే అది. నువ్వు ఏమన్నది? ఇదంతా వస్తుంది కాదు. ఒకరోజు నాగిన అట్లనే అయింది నైట్. అవునా? సడన్ గా ఏదో ముందుకు వచ్చినట్టు అట్లనే అనిపించింది. ఏంటి ఇదంతా? ఇదంతా ఇవాళ నిన్న నైట్ అయిందా? ఇదంతా నైట్ అయింది. మనం మార్నింగ్ వెళ్ళాం. ఈ రోజేమో స్వీటీకి ఇలా జరిగింది. ఇవాళ నైట్ చూద్దాంలే. ఇంకేం ఇంకా ఏమైతే తెలుసు. నాకైతే డైరెక్ట్ ఏం రాలేదు. చాలా అయిపోయింది. ఏం కాలే. దయ్యం ఉండదు ఏముండదు. ఈ కొత్త ఇల్లు కదా. సరేనా? ఏం కాదు. ఏం లేదు. అంత బొమ్మ. డాలీ నీకొద్దా? మనం వేరేది కొంటున్నాం కొత్తది సరేనా? పైకి లే. సౌండ్ ఎందుకు వస్తుంది?
సౌండ్ ఏంటమ్మా గజ్జల సౌండ్ వస్తుంది ఏమో సౌండ్ వస్తుందండి టైర్డ్ అయిపోయినట్టు ఏంది అసలు ఇట్లా అవుతుంది దయ్యం 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 బాబోయ్ దయ్యం మళ్ళీ ఒకసారి చూద్దాం ఏముందో అసలుకి స్ఫూర్తి దయ్యం పోయినట్టు కదా ఏం కావాలి లేద్దాంలే ఆగి లేదు సైలెంట్ అయిపోయింది దయ్యం కాదు సవరం అంటున్నాను నేను వస్తుంది చిట్టి నా ధైర్యం నువ్వు రా చిట్టి చిట్టి నిజం దయ్యమే చిట్టి చిట్టి లే చిట్టి ఇక బాగుంది మమ్మల్ని ఏం చేయలేము అసలు అమ్మడే పడుతుంది మిమ్మల్ని ఏమంటలేదు రాకు నన్నే పట్టుకుంటుంది వెళ్ళిపోతుంది నన్ను ఇష్టపెట్టు నా దగ్గరికి వస్తుంది మిమ్మల్ని ఏమంటలేదు ఏమంటలేదు నన్ను గొంతు పట్టుకుంటావే నేను కొంప తీసేది చాలా సినిమాలు చూసిన అట్టే పట్టుకునే సినిమాలు చూసినా చూడలేదు ఇది పట్టుకోకుండా చాలు గొంతు అయితే పట్టుకోవచ్చు సినిమా ఇక వెళ్ళిపో ఆ సినిమా దయ్యం కాడుతుంది అది దీనికి చూసాను కుర్రదయ్యం ఇది నాకైతే భయం మాత్రం దాన్ని చూడకపోతే నా కోసం దూరంగా నన్ను ఏం చేయలేదు అది ఇల్లు నిన్ను పట్టుకుంటాను అది నీ గుర్తు పట్టుకొస్తుంది పారిపోయి నీకు అసలు పారిపోయి ఇట్లాకు అటే ఉండు ఏం పట్టుకోలేదు అది నా దగ్గరకు వస్తుంది మీరు సైలెంట్ గా రాట్లే నాకే చూసింది ఇది నేను తలకే వాళ్ళ కొట్టిగా అవుతుంది దగ్గర అవుతుంది ఇట్లా చేస్తుంది దగ్గరకు వస్తుంది ఇది
నా దగ్గర నన్ను ఏం చేయలేదు ఇది. దయ్యం అయితే పోయింది అసలు. చెట్టి దయ్యం పోయి చెట్టి. కానీ మనకి ఎంతైనా కష్టం, ఎంతకైనా కష్టం అసలు చూపించుకోవాలి. ఇక రేపు మార్నింగ్ అయితే అక్కడికి అంటే కేరళకి అట్లా వెళ్దాము. వెళ్ళాక వాళ్ళతో మాట్లాడి చిట్టి ఏం భయపడకు, వాళ్ళతో పోయినాక మనం ఇక అంటే ఆయన మంత్రాలు ఇక్కడికి వస్తాడు. ఆ దయ్యం తరిమేసినందుక మనం మంచిగా ఉన్నాం. ఓకేనా చిట్టి? ఓకేనా? నన్ను పడుకుందాం దా. ఇక చిట్టి పడుకో. ఇక ఏమైంది చిట్టి? ఎందుకు ఏం రా చిట్టిగా పోయింది అది. ఇక మన దగ్గర దేవుళ్ళు కదా, ఏం రాదు. సరే పడుకుంటావా? ఇంకా పడుకుందాం మాత్రం. రేపు మంచి అంటే దేవుని తలుచుకుంటాం అనుకోండి. రేపు పోయినాక కేరళకి వెళ్ళాక వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళాక చేద్దాం. ఓకేనా చిట్టి? పడుకో, ఏం భయపడకు. ఓకేనా?